వెల్కమ్ బ్యాక్ కన్యాకుమారి బోటెక్. నేను వర్క్ చేసిన బ్లౌజెస్ అన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎల్లో కలర్ బ్లౌజ్ అండి. ఎల్లో కలర్ బ్లౌజ్ మీద గ్రీన్ కలర్ అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. లీవ్స్ అండ్ ఫ్లవర్ డిజైన్ అండి. లీవ్స్కి మధ్యలో సిల్వర్ జరీతో వేసాను చూడండి. అవుట్లైన్ ఎంత బాగా వచ్చింది. ఇది వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ అండి. పింక్ కలర్ బ్లౌజ్కి సిమెంట్ కలర్ శారీ, సిమెంట్ కలర్ ఫ్లవర్స్ వేసినాము. కాపర్ కలర్తో కాపర్ జరీతో వేసానండి. ఆకులన్నీ కాపర్ జరీతో వేసి, ఇది హ్యాండ్స్ అండి. 2 హ్యాండ్స్ ఒకే సైడ్ వేసినానండి. పైన పెద్ద ఫ్లవర్ వచ్చింది హ్యాండ్కి, ఎల్బో హ్యాండ్ అండి ఇది, అందుకోసమే పైన ఒక ఫ్లవర్ వచ్చింది. చూడండి ఎంత బాగుందో. కాపర్ అండ్ సిమెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇది. చూడండి పింక్ మీద బాగుంటుంది. ఇది ఎల్లో కలర్ అండి. ఎల్లో కలర్కి సిల్వర్ అండ్ కాఫీ పొడి కలర్ ఆర్ చాక్లెట్ కలర్ అండి. ఫ్లవర్ డిజైన్ చెప్తున్నారు, ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఇక ఫ్లవర్స్ పైన చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి. ఒక్క లైన్ మాత్రం హ్యాండ్స్ వచ్చిందండి. కుందన్స్ కూడా పెట్టినాను ఫ్రంట్ బ్యాక్. ఇది ఒక్క హ్యాండ్ అండి. చూడండి ఎంత నీట్గా వచ్చింది వర్క్. ఇది నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్ బ్లౌజ్ అండి. రామా గ్రీన్ బ్లౌజ్కి ఆరెంజ్ కలర్ శారీ, కనకాంబరం ఆరెంజ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇది బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ చూడండి ఎంత బ్రాడ్గా వచ్చిందో. ఇది ఫ్రంట్ అండి. ఫ్రంట్ ఇది హ్యాండ్ అండి. హాఫ్ హ్యాండే చెప్పినారు, అందుకే హాఫ్ హ్యాండే డిజైన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి. పాచి గ్రీన్ కలర్కి రెడ్, కాపరు, క్రీము, గోల్డ్ కలర్ కాంబినేషన్తో వేశానండి. చూడండి ఇది హాఫ్ హ్యాండ్ చెప్తున్నారు, హాఫ్ హ్యాండే చేస్తాను. ఇది బ్యాక్ ఫ్రంట్ నెక్ అండి. బ్యాక్ ఫ్రంట్కి రెడ్, క్రీము, కాపరు వేసినాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి బ్యాక్ ఫ్రంట్. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి. గ్రీన్ కలర్ బ్లౌజ్కి చక్ర డిజైన్ అండి. కచ్ వర్క్, ఇది కచ్ వర్క్లో కింద చిన్న చక్రం వస్తుంది బ్యాక్ నెక్కి. ఇది ఫ్రంట్ అండి. ఫ్రంట్ ఇది బ్యాక్. ఇవి 2 హ్యాండ్స్ అండి. 2 హ్యాండ్స్కి 2 చక్రాలు వస్తాయండి. నీట్గా చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇది సింగిల్ కలర్తో వేపించుకున్నారు. ఇదే డిజైన్ ఇంకో బ్లౌజ్ మీద వేసానండి. వాళ్ళు డబల్ కలర్ కాంబినేషన్ చెప్పినారు, వీళ్ళు సింగల్లే చెప్పినారు కాబట్టి సింగిల్ కలర్ వేసాను. వాళ్ళు డబల్ చెప్పినారు. ఇది పింక్ కలర్ అండి. ఇది డబల్ కలర్ కాంబినేషన్ అండి. క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ అండి. క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో వేసాను. ఎంత నీట్గా వచ్చింది చూడండి. 2 హ్యాండ్స్కి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చక్రాలు వచ్చినాయి. ఇది బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అంతే. చూడండి ఎంత నీట్గా వచ్చి ఫుల్ వస్తుందండి. ఫుల్ హ్యాండ్ వస్తుంది, ఎల్బో హ్యాండ్కి వస్తుంది. ఇది కింద చూడండి, కింద ఒక చిన్న చక్రం వచ్చింది. ఇది వచ్చేసి పింక్ కలర్ కచ్ వర్క్ అండి. ఇవి సేమ్ 3 బ్లౌజెస్ వేసినానండి. సేమ్ కలర్ డిజైన్ 2 పింక్ మీదే వేసాను. ఇది గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఒక బ్లౌజ్ వేసినాను. ఇది హ్యాండ్ అండి. హ్యాండ్కి చిన్న చిన్న బుట్టీస్ పెట్టాను. బ్యాక్ ఫ్రంట్. బ్యాక్ ఏం బుట్టీస్ పెట్టలేదు, వాళ్ళు వద్దన్నారు. ఊరికి బ్యాక్ ఫ్రంట్ ఇంతే సింపుల్గా ఉందండి. చాలా నీట్గా ఉంటుందండి ఇది వర్క్. ఇది చూడండి పింక్ కలర్ అండి. సేమ్ పింక్ కలరే కానీ శారీ బ్లూ, రాయల్ బ్లూ అయినందుకు బ్లూ కలర్ కాంబినేషన్తో వేశాను. బ్లూ కలర్ అండి. ఇది థ్రెడ్ సింగిల్ కలర్ వస్తుందండి. ఇది సింగిల్ కలర్తోనే వేసాను కానీ సూపర్ డిజైన్ అండి. ఇది సూపర్ లుక్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి కూడా ఇదే డిజైన్ వేసానండి. బ్లూ కలర్, బ్లూ కలర్ మీద గోల్డ్ కలర్ అండి. గోల్డ్ కలర్తో వేసాను. ముత్యాలు పెట్టినాను చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయి ముత్యాలు. చూడండి హ్యాండ్స్ కూడా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. బ్లూ కలర్ మీద గోల్డ్ కలర్ హైలైట్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పింక్ కలరే అండి. పింక్ కలర్ మీద రాయల్ బ్లూ, కాపరు, ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో వేసాను. ఇది హ్యాండ్ అండి. హ్యాండ్కి ఒక లైన్ వస్తుంది, పైన బుట్టీస్ చిన్న చిన్న బుట్టీస్ వేసాను అంతే. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంకో హ్యాండ్ అండి. ఇదొక హ్యాండ్, ఇదొక హ్యాండ్.